శ్రీశైలం అన్నప్పుడు సెటిల్ చేస్తున్నావురా. తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వడానికి నేను వీటిగా అనుకున్నావురా. మాదంతా టేక్ టుడే జీరో టుమారో పాలసీ. ఇలా ఎన్నారా మన గవర్నమెంట్ వాళ్ళు అప్పులు మాఫీ చేసినట్టు శ్రీశైలం కూడా స్థిరాలు అప్పు కూడా మాఫీ చేస్తాడు లేదా? శ్రీశైలం చేస్తారు అరే శ్రీశైలంతో సరదా పడితే చల్లికల్ అన్నా ఇడు నువ్వు చేస్తుండే మొన్న కనపడినప్పుడు కూడా గిరే చెప్పాడు. ఈ గిరిగిరి దంతా మనకద్దన్నా. ఏం చేస్తాం కానీ మంచితనానికి రోజులు లేవురా. అన్నా నా కాడ మస్తు ఐడియా ఉంది. మనం సెటిల్మెంట్ అందా చేద్దాం. పైసా పెట్టుబడి ఉండదు, ఫుల్ ఇన్కమ్. శబాష్ సెట్టింగ్ మార్చండి రా. శ్రీశైలం సెటిల్మెంట్స్ కష్టం నీ కాంపౌండ్ వాళ్ళలోకి రానివ్వం. ఈ పోరడు టేరు స్కూల్ చుట్టూ పరేషాన్గా తిరుగుతుంటే ఇటు నోలుకొచ్చింది. ఏం తమ్మి ఎందుకే పరేషాన్? ఏంది ముచ్చాడా? నా పేరు సుబ్బారావండి. మొన్ననే ఈ ఊరి కొత్తగా రీలోకేట్ అయ్యామండి. మరేమోనండి నాకు 2 పిల్లకాయలండి. పెద్దాడికేమో 10 ఏళ్ళండి, సంటిదానికేమో 7 ఏళ్ళండి. అన్నా గిడు ముచ్చడయ్యమంటే టీవీ సీరియల్ లాగా సాగదీతండి. తమ్మి స్ట్రైట్ గా నీ మున్సిపల్ చెప్పాలా? అదే మా ఇంటిది పిల్లకాయలు డేవిస్ డ్రై స్కూల్లోనే చేర్పించాలని తెగ్గొడవ చేసేస్తుందండి. ఆ ప్రిన్సిపాల్ గారేమో నీ ఇల్లు ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ లోకి రాదు, సీట్లు ఇవ్వమంటున్నాడండి. అప్పటికి ఎంతో కొంత ముప్పు చెప్తానన్నానండి, అయినా మాట ఇవ్వట్లేదు. ధర్మప్రభులు మీరే ఎట్లాగైనా సీట్లు ఇప్పించాలండి. అదే గారితో పని, మన కాంటాక్ట్ ఉంది కదా, పని అయితే. రెంటల్ రాజా, రెంటల్ రాజా. నమస్తే రాజా, మంచిగున్నావే? బాగున్నా, అంతా అన్నదయా. నాదేముంది రాజా, డేవిస్ డ్రైవర్ దయా, స్టేట్ కస్టమర్ దయా. సరేగా రాజా, 1-2 సీట్లు కావాలి. అడ్రస్ కి నీళ్లు సెట్ చేయి. ఉన్న 3 ఫ్లోర్స్ ని 3 అడ్రస్ కి ఇచ్చినా కదా, ఇంకా ఖాళీగా ఉన్నాయన్నా. అరే దేని మా ఉండటానికి పేద ఫ్లోర్స్ కావాలి కానీ అడ్రస్ కి ఎందుకురా? నీకు 2 కార్ ఉంది కదా, 2 అడ్రస్ సెట్ చేయి. ఏం ఐడియా ఇచ్చినావన్నా. అబ్బా, ఈ విషయం ముందే తెలుసుంటే 3 కార్ గరాజ్ కొనేటువంటి కదన్నా. సుబ్బారావు సాబ్, ఈ సర్వీస్ కి మీరు ట్యాక్స్ కట్టాలి, యాద్ ఉంది కదా. దేవుడికి దక్షిణ దాదాపు డబ్బులు ఇవ్వటం మామూలే కదండి. కానీ నాకు ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి. నాకు ఒక మంచి లొకేషన్ లో ప్లాట్ చూసి పెట్టాలండి. దాని ఏముంది, మా రెంటల్ రాజా మరో పేరు రియాల్టర్ రాకీ. కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండాలి, ఇంట్లోకి అస్సలు వెళ్తూ రాకూడదు, ఇంటికి అటుపక్క ఇటుపక్క ఫారినర్స్ ఉండాలి, వెస్టర్న్ మ్యూజిక్ వినపడకూడదు, హైవే పక్కనే ఉండాలండి, సౌండ్ అస్సలు రాకూడదండి, 4 కార్ గరాజ్ కూడా ఉండాలండి. 4 కార్ గరాజ్ ఎందుకు నీకు? మీరే చెప్పారుగా ఎన్ని గరాజులుంటే అన్ని అడ్రస్సులు సెట్ చేయొచ్చని. మస్తు షార్పున్నావులే అన్నా, వీటి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నా దగ్గర జబర్దస్త్ లొకేషన్ ఉందన్నా. అదేనా డేవిస్ డ్రైవ్ రైలు పట్టాలి వెనుక ఈస్ట్ ఫేసింగ్ బూత్ బంగ్లా ఒకటి ఉంది కదన్నా, అది వీళ్ళు సెట్ చేసేద్దాం. తుమ్ ఫికర్ మత్ కరో సాబ్, నీకు మంచి ఇల్లు సెట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి పండుగ చేసుకోపో. అన్నా, ఇంకో కస్టమర్ రెడీగా ఉన్నాడే. ఏం కష్టం వచ్చిందా నీకు? నాకు ఈ మధ్యనే పెళ్ళైందన్నా.
రెండోసారా మూడోసారా? అబ్బే లేదండి, ఇయర్లో ఇదే మొదటిసారి. మస్తు జోసారాయకున్నాంలే. లైఫ్ అనేది ఐస్ క్రీమ్ లాంటిది, అది సప్పరించినా కరిగిపోతే, సప్పరించకపోయినా కరిగిపోతే. మీరేమంటారు? అచ్చా, అయితే ఏం ప్రాముఖ్యమి? మా మస్తు మంది లాయర్లు డాక్టర్లు ఉన్నారు. బేఫికర్ ఉండు. ఏమీ లేదండి, వీకెండ్స్ లో నాకు టీవీ ఫుల్ గా స్పోర్ట్స్ చూసి అలవాటు. కానీ కొత్త పిల్లలు టీవీ అసలు పెట్టనివ్వట్లేదండి. ఓ స్కింతేరా, దీనికి లాయర్స్ అవుతున్న పని ఏంటి? మా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉంది. ఏ జబర్దస్త్ ఐడియా ఎవరికి రావాలరా? ఇంకేనా మాఫ్ కరు, అక్కడ నార్మల్ ఐడియానే ఉంది. మీ ఆవిడ చదువుతుందా? తిరుపతికే లడ్డూ తెలుసా అన్నట్టుంది మీ క్వశ్చన్. అంజనా ప్రసాద్ ఎంఎస్సి, బ్యాచ్ నంబర్ 862. 10th లో స్కూల్ ఫస్ట్, ఇంటర్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, డిగ్రీలో స్టేట్ ఫస్ట్. అంజనా ప్రసాద్ ఎంఎస్సి, వైఫ్ ఆఫ్ వరప్రసాద్ బిఎస్సి. మీ ఆవిడ నీకన్నా పెద్ద తోపు అన్నమాట. మరి ఇంకేంది, వీకెండ్స్ లో సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ చేయి. కోర్స్ దినామెల్లా ఉంటది. నీకు టీవీ చూడడానికి మస్తు ఫ్రీ టైం ఉంటది. ఇప్పటికిప్పుడు కోర్సులో జాయిన్ అవ్వమంటే ఒప్పుకుంటుందా? తమ్మి, ఈ పాట వినిపించి సంజాయించు. ఒరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారు కాపుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగానట్ల టీవీ నట్ల కొనుక్కున్నారు. అంతా బాగుంది కానీ ఫీజు మీరు కడతారా? తమ్మి, ఎవరికి జిలబెడితే వాడే జలదోషం రాసుకోవాలి. దీంట్లో ఒక బోనస్ కూడా ఉంది. నీ అదృష్టం బాగుంది, కోర్స్ చేసిన తర్వాత మీ ఆవిడకి జాబ్ వచ్చిందనుకో, నువ్వు వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా బేఫికర్ గా టీవీ చూసుకోవచ్చు. ఆ ఉద్యోగించేవాడి గురించి కలుసుకుంటేనే చాలా ఫుల్ హ్యాపీస్. అరే తమ్మి, పైసా ఖర్చు లేకుండా సెటిల్మెంట్ చేస్తాండి. ఆ కేవేలప. మీరు ఎవరికైనా ఏమైనా పరేషాన్ ఉంటే చెప్పండి, సింగిల్ సిటింగ్ లో సెటిల్మెంట్ చేస్తా. మీకా 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 ఏంటమ్మి కొత్త నోట్ల చంకాల్సిన వీకెండ్ పరేషాన్? ఆ గ్రామంలోనే కదా సిగ్గు సిక్కొచ్చిపోయినాను. మా ఈదో అందరూ బక్క సిగ్గులు బాలేబాబులా కూడా స్టేజ్ షోలు తెగ మోసేస్తారు కదా. ఏంటి ఇక ఆట వాళ్ళు ఏమో నాకు ఛాన్స్ ఇవ్వట్లేదా? కమి గ్లామర్ ఉండే టాలీవుడ్ లేక హాలీవుడ్ సాధించవచ్చు, కానీ తెలుగు నేటకు సాధించాలని మా అబ్బాయి ఉండాల్సిందే. అయితే ఎంతసేపు అప్పుడు? అరే తమ్మి, మా తెలుగు నైట్ ప్యాకేజ్ గురించి సంజాయించు. నువ్వు సోలోగా చేయాలంటే ఒక రేటు, గ్రూప్ గా చేయాలంటే ఇంకో రేటు. 11 బజే చేయాలంటే ఒక రేటు, 2 బజే చేయాలంటే ఇంకో రేటు, ప్రైమ్ టైంలో చేయాలంటే ఎక్స్ట్రాడనరీ రేటు. అయితే ఓకే, నేను డబ్బులు లక్షలు కట్టేస్తాను, కానీ నాకు అనసూయతో డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారేంటి? అన్నట్టు ఆ ప్రైమ్ టైం కెవుకి గ్రూప్ ప్రామిస్ చేశాను కదా. ఒరే దేర్దిమా, కెవుకి గ్రూప్ ప్రైమ్ టైం లో చేసినా 11 బజే చేసినా పబ్లిక్ ఎదగబడి చూస్తావా? మనం నయా టైం ఎంకరేజ్ చేయాలి. తమ్మికి ప్రైమ్ టైం లో సెట్ చేయి. ఆ ఎంకరేజ్మెంట్ పాటు కొంచెం డిస్కౌంట్ కూడా ఇప్పుతారే మరి? ఓకే, నువ్వు ఇక్కడ ప్రైమ్ టైం ప్యాకేజ్ కొంటే నెక్స్ట్ టీటీజీలో కూడా సేమ్ ప్యాకేజ్ కి 25% డిస్కౌంట్ ఇప్పిస్తా. అక్కడ మస్తు నడుస్తుంది. థ్యాంక్స్ అన్నా. ఇక చూడు నా పెర్ఫార్మెన్స్. సరదాగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని ఇంటికి లేటుగా వెళ్ళిన పిల్లలను మొగుళ్ళు హింసించినప్పుడు నో పోలీస్. థ్యాంక్స్ గివింగ్ డే లో గంటలు లైన్లో నిలబడి తీరా స్టోర్లోకి వెళ్ళాక ఐఫోన్లు అయిపోయాయన్నప్పుడు నో పోలీస్. కొత్తగా రిలీజ్ అయిన తెలుగు సినిమా కోసం ఇంటర్నెట్ లో వెతికి కంప్యూటర్ వైరస్ వచ్చినప్పుడు నో పోలీస్. అప్పుడు లేని పోలీస్. ఆఫ్టర్ ఆల్ కారు కొంచెం స్పీడ్ గా నడిపినప్పుడు టికెట్ ఇవ్వడానికి వస్తారే. బాలయ్య బాబులాగా చేసినావులే. సింహపట్టి చిన్నోడే బేటకు జాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే.
of US. Can I speak to Mr. Sisal? నా అమెరికా ప్రెసిడెంట్ అంటే నేను నీతో మాట్లాడాలట. నమస్తే ప్రెసిడెంట్ సాబ్. నమస్తే శ్రీశైలంజీ. నేను మీ శ్రీశైలం సెటిల్మెంట్ గురించి గొప్పగా విన్నాను. మీరు చాలా డిప్లొమాటిక్ గా అన్ని సమస్యలు సెటిల్ చేస్తున్నారట కదా. నాకు ఎకానమీ పెద్ద ప్రాబ్లం గా ఉంది. అదేంటి ప్రెసిడెంట్ సాబ్, మన బ్లాక్ ఫ్రైడే దినా ప్రతి స్టోర్ ముందు లాంగ్ లైన్స్ ఉండే కదా. దట్ ఈస్ ఫైన్, బట్ టుడే అరవై స్టోర్స్ ముందు అంతకంటే లాంగ్ లైన్స్ రిటర్న్స్ ఇవ్వడానికి ఉన్నాయి. అంటే ఈ పబ్లిక్ 30 days ఫుల్ గా యూజ్ చేస్తున్నారులే. Are you still there? ఉన్నా సార్, ఈ ప్రాబ్లం సొల్యూషన్ కొరకు మా అడ్వైజర్తో సూచిస్తున్నా. ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది సార్. ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ ఇంక్లూడ్ చేయమనండి. డిడ్ యూ ఎవర్ రిటర్న్ ఎనీ ఐటమ్ ఇన్ స్టోర్స్ ఫర్ దిస్ ఇయర్? ఈ క్వశ్చన్ కి ఎస్ అన్న ప్రతి ఓని దగ్గర 5% ఫ్లాట్ ట్యాక్స్ వసూలు చేయండి. What an idea, Sisal-ji. You are just brilliant. అదే ప్రజెంట్ సార్, నా దిల్ కూల్ చేసినావు. నీ నోట్లో చక్కెర పోయా. Come again? Put some sugar in your mouth. Oh no, I am diabetic. I gotta go now. అంత జల్దీ ఏంది సార్, జరంత ముచ్చట్లు చెప్పరాదే. నేను ఈ కొత్త లా పాస్ చేసే ముందు కొన్ని రిటర్న్స్ ఇవ్వాలి. మీరు మీ అడ్వైజర్స్ కూడా తొందరగా ఏమైనా రిటర్న్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టాటా, గాడ్ బ్లెస్ అమెరికా. అన్నా ప్రెసిడెంట్ సెటిల్మెంట్ చేసినావులే, మా